కూడా మంచి మాటలు వినం, మంచి చెప్పేవారిని దూరం చేసుకుంటాం, మన బాగు కోరేవారిని దూరం చేసుకుంటాం, మన కొరకు అభివృద్ధి కోరేవారిని దూరం చేసుకుంటాం. ప్రియులరా, జీవితంలో ఎప్పుడైనా గమనించండి, మనకి గద్దించేవారు మన బాగు కోరేటువంటి వారు. ఆమేన్ చెప్పండి. మనకి ఎవరైతే గద్దిస్తున్నారో, గట్టిగా చెప్తున్నారో ఆయన ఎవరు అంటే ఆ సహోదరి అయినా సహోదరుడైనా నీ బాగు కోరేటువంటి వారు. నీ బాగు కోరేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. యోనా దేవుని మాట కూడా లోబడలేనటువంటి పరిస్థితులు అయిపోయాడండి. ప్రియులు చూడండి, ఎందుకు ఆ బాధకి వెళ్ళిపోయాడు, ఎందుకు అంత ఆ సంతోషమైన జీవితాన్ని కోరుకున్నాడు. కష్టం చేయడానికి కానీ, దేవుని పని చేయడానికి కానీ, దేవుని మాటకు లోబడడానికి కానీ ఒప్పుకోలేదండి. ప్రియులు చూడండి, దేవుని మాట వినకపోతే ఎవరు ఎక్కడి నుంచి తప్పించుకోలేరు. ఆయన మాట వినాలి, ఆయన మాటకి లోబడాలి, ఆయన మాటకి విధేయత చూపించాలి. ఆయన మాటకి దేవుని బిడ్డరా మనం ఎప్పుడైతే ఉంగుతామో, ఆయన మాటకి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు దేవుడు మనకి సహాయకుడిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం. యోనా చేసినటువంటి ఆ చిన్న తప్పు పెద్ద తప్పు అని కాదు, కానీ ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన దేవుడికి దూరం అవ్వాలని సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి కావలసినవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. వెళ్ళిపోతూ ఉన్నాడు, కానీ ఎక్కడ దొరికిపోయాడు? వాడలో దొరికిపోయాడు కదా. ఎక్కడో దగ్గర దొరికిపోతాడు, ఎక్కడో దగ్గర. దేవుడు మాటకి లోపడకపోతే ఎక్కడో దగ్గర దేవుడు అప్పగించేస్తాడు. ఈరోజు కూడా దేవుని మాటకి లోబడలేనటువంటి వారు, ఒక యవనస్తుడు తండ్రి మాటకి లోబడలేదు, తల్లి మాటకి లోబడలేదు, చాలా హ్యాపీగా తిరిగేవాడు, విధేయత చూపించేవాడు కాదు. వారు ఎంతో ప్రార్థన చేసేవారు, కానీ ఒక్క దగ్గర దొరికిపోతే వాళ్ళు ఏం చేశారంటే తాళ్ళు వేసి చెట్టుకి ఆ యవనస్తుని కట్టేసి మీ అమ్మ నాన్న ఎవరున్నారో పిలువు, అప్పుడు మేము మాట్లాడతామని చెప్పి దేవుని బిడ్డరా కొట్టారు, హింసించారు, బాధ పెట్టారు. అప్పుడు తెలిసింది మా అమ్మ నా కోసం ఎంత బాధపడింది, మా నాన్న నా కోసం ఎంత బాధపడ్డాడు అని చెప్పి దేవుని బిడ్డరా వాళ్ళు ఎప్పుడైతే నువ్వు చేసింది చెడ్డ పని, నువ్వు చేసింది తప్పుడు పని అని ఊరంతా వచ్చి చెప్పారో అప్పుడు అనుకున్నాడు, నిజమే, ఇన్నాళ్ళు కూడా దేవుడు మాట వినకుండా చెడ్డదాన్ని స్వీకరించి మంచిదాన్ని నేను అసహించుకున్నాను కనుక ఈ ఊరంతా కూడా నన్ను తాళ్ళు పట్టుకుని కట్టి కొట్టుతా ఉన్నారు. ప్రియులను చూడండి, ఎంతకాలం తప్పించుకున్నా కూడా ఒకరోజు దేవుడు మాటకి లోపడకపోతే ఆయన మరి తప్పకుండా అప్పగిస్తాడు. మనుషులు కావనివ్వండి, లేకపోతే బాధలు కావనివ్వండి, లేకపోతే సమస్యలు కావనివ్వండి, దేనికన్నా కూడా దేవుని బిడ్డరా దేవుడు అప్పగిస్తాడు. యోనాను కూడా అప్పగించారు. వాడలో చీటీలు వేశారు. వేసిన తర్వాత ఎవరి పేరు వచ్చింది? యోనా పేరు వచ్చింది. యోనా పేరు వచ్చినట్టుగా చేసిన దేవుడు ఎంత గొప్పవాడో చూశారా? అక్కడ మనుషులందరినీ కూడా యోనాకు వ్యతిరేకంగా మార్చేశారు. అప్పుడే కదా వాళ్ళందరూ ఏం చేశారు? ఈయన్ని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేయండి అనుకున్నాడు. గురకలు చేస్తూ ఉన్నాడు. దేవుడు చెప్పిన పని మానేసి విధేయత లేకుండా దేవుని ప్రియమని బిడ్డలు గురకలు చేస్తూ ఉంటే ఆయన తీసుకుని సముద్రంలో పడేశారు. దేవుడు ఎప్పుడు కూడా శిక్షించడు, గుణపాఠం నేర్పుతాడు. దేవుడు ఎప్పుడు దూరపరచుకోడు, అనుభవాలు నేర్పుతాడు. దేవుడు ఎప్పుడు ప్రేమమయుడు, ప్రేమ చూపిస్తాడు. కానీ అదే టైంలో ఆయనకి సాక్షులుగా మనం ఉండాలని దేవుడు నిలబెట్టుకోవడానికి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా సముద్రంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చేపకు ఆజ్ఞాపించాడు. చూసారా? లేకపోతే యోనా సముద్రంలోకి వెళ్ళిపోయిన ఎందుకు? యోనా దేవుడికి కావాలి. యోనాలో మంచి సుగుణాలున్నాయి, మంచి గుణాలున్నాయి, మంచి కమిట్మెంట్ ఉంది. అలాంటి వాడు ఎంత దూరం వెళ్ళిపోయినా కాదని అనుకున్న దేవుడు పట్టుకొని వాళ్ళని నిలబెట్టుకుని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రేమ